సో హలో వాట్సాప్ గైస్, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ గండికోట హియర్. సో మీలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ అయ్యి ఇప్పుడు కంపెనీ జాయిన్ అవబోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఎందుకంటే మనం కాలేజ్ లైఫ్ నుంచి వర్క్ లైఫ్కి మూవ్ అవుతున్నాం. సో అలాంటప్పుడు ఈ ట్రాన్సిషన్ అంత స్మూత్గా ఉండదు. సో ఈ ట్రాన్సిషన్ స్మూత్గా అవ్వాలి అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ని ఫాలో అవ్వాలి. ఆ థింగ్స్ ఏంటో నేను 1 by 1 మీకు చెప్తాను. ఓకే, సో లెట్స్ జంప్ రైట్ ఇన్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు కంపెనీ జాయిన్ అవ్వగానే మీరు ఆబ్వియస్లీ ట్రైనింగ్ పీరియడ్ ఉంటారు. ట్రైనింగ్ పీరియడ్ అనేది 6 months to 1 year అనేది ఉంటుందన్నమాట. కొన్ని కంపెనీస్లో 6 months ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 1 year ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా 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 ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు కాలేజ్ వదిలేసి ఒక కొత్త ఎన్వైరన్మెంట్లోకి వస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. కొత్త సిటీ, కొత్త మనుషులు, కొత్త క్యాంపస్, సో చాలా 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 ఎగ్జైటింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ 6 months అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఈ 6 months లోని మీరు చాలా చాలా లెర్నింగ్ చేసే ఆపర్చునిటీ చాలా మటుకు ఉంది. ప్లస్ మీరు దేనికి తగ్గద్దు. ఆఫ్ కోర్స్ ఎంత మటుకు లెర్నింగ్ ఆపర్చునిటీ ఉందో ఈ 6 months or 1 year ప్రొబేషన్ పీరియడ్లోని వీటిని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ మీ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఉండదు. సో మీరు హ్యాపీగా ఓపెన్ టు లెర్న్ అన్న మైండ్ సెట్తో ఉండొచ్చు అనమాట. ఇది ఫస్ట్ థింగ్, ఓపెన్ టు లెర్న్. ఓకే, సెకండ్ థింగ్, ఓపెన్ టు ఫీడ్బ్యాక్. అంటే మీరు అఫ్ కోర్స్ చాలా చాలా మిస్టేక్స్ చేస్తారు ట్రైనింగ్ పీరియడ్లోని. సో ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని అందరు ఫీడ్బ్యాక్, సీనియర్ ఫీడ్బ్యాక్ తెలుసుకొని మీరు ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే ఇది చాలా 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 మంచి ఇంప్రెషన్ మీకు ఇస్తుందన్నమాట. ఎందుకంటే కంపెనీస్ ఇలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాయి. ఎవరైతే క్యూరియస్ టు లెర్న్గా ఉన్నారో, ఎవరైతే ఫీడ్బ్యాక్కి ఓపెన్గా ఉండి వాళ్ళ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో కంపెనీస్ యూజువల్ ఇలాంటి పీపుల్ని ఇష్టపడతాయి. ఓకే, ఇది సెకండ్ థింగ్, ఓపెన్ టు ఫీడ్బ్యాక్. థర్డ్ థింగ్ ఏంటంటే బిల్డింగ్ రిలేషన్షిప్స్. మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు, ముఖ్యంగా టీమ్మేట్స్ లేదంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట ఒక ఆర్గనైజేషన్లోని. అందరితో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. దీన్ని నెట్వర్కింగ్ అని కూడా అంటాం విత్ ఇన్ ద కంపెనీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పలేం, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎనీ పర్సన్ మీ వర్క్ లైఫ్లోని డెఫినెట్లీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మీకు యూజ్ అవుతారు. సో అలాంటప్పుడు ఈ రిలేషన్షిప్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్లస్ అడ్వైజెస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇఫ్ యూ బిల్డ్ రిలేషన్షిప్స్ విత్ దెమ్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. మీరు టైంని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఉన్నది లిమిటెడ్ టైం ట్రైనింగ్ పీరియడ్. సో ఈ లిమిటెడ్ టైంలో మీరు ది బెస్ట్ నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అనుకుంటే మీరు టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా 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 ప్రయారిటీస్ ఉంటాయి మన టేబుల్ ముందు. వాటిని ప్రయారిటీస్ సెట్ చేసుకోవడం, వాటికి ఒక స్పెసిఫిక్ గోల్ అంటే ఏదో పెద్ద ఇచ్చేయడం కాదు, ఒక రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకోవడం, టైంని మ్యాప్ చేసుకోవడం, ప్లస్ ప్రయారిటీ సెట్ చేసుకుని వాటి ప్రకారంగా మనం ఫాలో అయితే డెఫినెట్లీ మీకు ఉన్న టైంలోనే ది బెస్ట్ అనేది మీరు పొందగలరు అనమాట. అండ్ ఆల్సో సెల్ఫ్ కేర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అఫ్ కోర్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. మీరు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తోని వాళ్ళతోని పార్టీ చేసుకోవడం, సినిమాలకు వెళ్ళడం, అండ్ ఆల్సో మీకు చాలా హాబీస్ ఉంటాయి. కొంతమంది గిటార్ నేర్చుకుంటారు, కొంతమంది బుక్స్ చదువుతారు, కొంతమంది వెబ్ సిరీస్ చూస్తారు. చాలా మటుకు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట. ఈ ఇంట్రెస్ట్ని ఏమాత్రం కాంప్రమైజ్ చేసుకోకుండా మీ వర్క్ని, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది. ఓకే, ఆఫీస్కి బయట రాగానే మన మైండ్ సెట్ అంతా క్లీన్ అయిపోవాలి అండ్ లైఫ్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండాలి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అనేది కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే డెఫినెట్లీ ఫ్యామిలీ అనేది చాలా కష్టపడితేనే మనం ఈ స్టేజ్లో ఉంటాం. సో నా అడ్వైజ్ వచ్చి ఫ్యామిలీ వాళ్ళతో డైలీ మీరు టైం స్పెండ్ చేయండి, డైలీ ఫోన్ కాల్ మాట్లాడండి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు అన్నీ అవ్వవు, కానీ మీరు ది బెస్ట్ మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు మీరు అఫ్ కోర్స్ వేరే సిటీలో ఉంటారు, మీ కాని సిటీలో ఉంటారు, మీరు కాని స్టేట్లో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం కొంచెం బ్రాడ్ వేలో ఆలోచించాలి. ఎలా అంటే మీ హోమ్ స్టేట్ అయితే పర్వాలే, మీకు హోమ్ స్టేట్లో కల్చర్ కానీ ఇవి కానీ కొన్ని కామనాలిటీస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే వేరే స్టేట్కి ఎంటర్ అవుతున్నారో డెఫినెట్లీ కల్చర్ అనేది మారుతుంది, భాష మారుతుంది, జనాలు మారుతారు, అక్కడున్న తీరు విధానాలు అన్నీ మారుతాయి. అలాంటప్పుడు మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఓకే, మీరు వర్క్ లైఫ్లోనే కాదు పర్సనల్ లైఫ్లోని అన్నిటి పరంగా యూ హ్యావ్ టు బి వెరీ ఫ్లెక్సిబుల్. బ్రూస్లీ కోట్ ఉంది తెలుసా మీకు, బీ లైక్ ఏ వాటర్ అని. వాటర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది.
సిచ్యువేషన్స్ తగ్గట్టు మలుచుకుంటుంది అనమాట. దీన్నే అడాప్టబిలిటీ అని కూడా అంటారు. ఈ అడాప్టబిలిటీ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒకవేళ కానీ వేరే సిటీస్లో ఉంటే ఆ సిటీ యొక్క కల్చర్ ఆర్ ఆ స్టేట్ యొక్క కల్చర్ కానీ, ఆ స్టేట్ యొక్క ఫుడ్ కానీ, ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ మీరు ఇంటిగ్రేట్ అవ్వడానికి ట్రై చేయాలి. మీరు ఇంటిగ్రేట్ అయితేనే మీకు ఒక మంచి పాజిటివ్ లైఫ్, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. అఫ్ కోర్స్ కల్చర్ ఇంటిగ్రేట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒకవేళ నైబరింగ్ స్టేట్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, ఒకవేళ ఫార్ అవే స్టేట్స్ అయితే కొంచెం ఇంటిగ్రేషన్లో ఛాలెంజ్ ఉంటుంది. కానీ మీ లైఫ్లో ఉన్న ప్రతి ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఆస్వాదిస్తే డెఫినెట్లీ సక్సెస్ మీ వెంటే ఉంటుంది. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కాదు, ఎఫర్ట్ పడుతుంది. 1 year పడుతుంది, 1.5 years పడుతుంది. లాంగ్వేజ్ నేర్చుకోవాలబ్బా మనకు అదేం అర్థం కాదు అని మీరు అనుకుంటే ఇది ఒక ఛాలెంజ్, ఇది ఒక పెయిన్గానే మిగిలిపోద్ది. కానీ మీరు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే మీరు చాలా మటుకు ఎంజాయ్ చేస్తారు. మీరు పాజిటివ్ అవుట్లుక్లో దీన్ని ఛాలెంజ్గా కాకుండా ఒక ఆపర్చునిటీగా చూసి మీరు ఉంటే మీ మైండ్ డెఫినెట్లీ మీకు సహకరిస్తుంది అండ్ మీ మైండే ఒక వే చూపిస్తుంది అనమాట. డూ వెల్, ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే, ఇనీషియల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యువర్ వర్క్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.